మా ఇంటి శ్రీరామనవమి వేడుక. శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రుడు హనుమంతుడు. ఇది పక్కన పెడితే అసలు దక్షిణాది వారు చేయాల్సిన శ్రీరామనవమి సంప్రదాయం హనుమంతుడితోనే చేయాలి. ఎందుకంటే అసలు రామనామానికి ఎంతటి వైశిష్ట్యం ఉంది, రాముడి కన్నా మించిన రామనామానికే వైశిష్ట్యం ఉంది, పవిత్రత ఉంది అని తెలియజేసిన వాడు హనుమంతుడు. హనుమంతుడు లేనిదే రాముడు లేడు, రాముడు లేనిదే హనుమంతుడు లేడు. జై శ్రీరామ్ అంటూ ఆయన ఆ నామానికి తీసుకొచ్చిన విలువ అంతటి అసాధారణమైంది. శ్రీరాముడు అనేవాడు యొక్క కార్యాన్ని, రామకార్యాన్ని ఉంగరం ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం సీత అక్కడ ఉంది అని చెప్పి సుందరాకాండ అని ఎప్పుడైతే హనుమంతుడు ఆవిష్కరించాడో అప్పటి నుంచి శ్రీరాముడి జీవితంలోనే ఒక వెలుగు వచ్చింది. ఎందుకు అంటే రాముడికి కష్టకాలంలో ఉండగా ఆంజనేయుడు ఇచ్చిన సపోర్టు మరొకటి లేదు. ఆ తర్వాత ఈ శ్రీరామ్ మారుతి, జయరామ్ మారుతి, ఇది ఒక పెద్ద కాంబో. ఈ కాంబో ఎలాంటిది అంటే అసలు మీరు ఈ ఇద్దరు కానీ కలిశారంటే ఎంతటి 10 తలల రావణాసురుడైనా వాడు విధ్వంసమైపోతాడు, వాడిక ఎందుకు పనికిరాడు. అలాంటి ఒక మహోత్కృష్టమైన కాంబో ఇది జయరామ్ మారుతి అనేది, శ్రీరామ్ మారుతి అనేది. మారుతి అనేవాడు అర్ధభాగం, సీతాదేవి అర్ధభాగము అవునో కాదో కానీ రామకార్యంలోని అర్ధభాగం మాత్రం మారుతియే. జయరామ్ అనంగానే మనం సరిపోదు. జయరామ్ మారుతి, శ్రీరామ్ మారుతి అంటేనే దానికి అత్యంత విలువ, శక్తి వస్తుంది. అప్పుడే మీ కార్యాలన్నీ ద్విగుణీకృతం అవుతాయి. దానితోడు ఉత్తరాదికి చెందిన రాముడికి ఈ దక్షిణాది హనుమంతుడు లేనిదే విజయం లేదు అనే ఇంకొక నానుడు కూడా ఉంది. అసలు మన రామనవమి కానీ మనం కొలిచే రాముడు కానీ ఎలా ఉండాలి. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడిని పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ ఆయన పుట్టాడు కాబట్టి బాలరాముడు అని చెప్పి అన్నారు. మనం ఏం చేయాలి అంటే దక్షిణాది వారం మనకి ఇక్కడ కిష్కిందలో అంజనాద్రి బెట్ట మీద ఆయన జన్మించాడు అంజనాదేవికి అని చెప్పి మనం అంటాము. సరే, దీనిలో 2-3 ఉన్నాయి. ఇక్కడ అంజనాద్రిలోనే ఆయన పుట్టాడు అది ఇది అని అంటాం. కానీ హనుమంతుడిని ఓవరాల్గా అయితే హనుమంతుడు అనేవాడు ఈ దక్షిణాదికి సంబంధించిన ఒకానొక ఆధ్యాత్మిక ప్రముఖుడు కాబట్టి ఆయన చిరంజీవిగా ఇప్పటికీ ప్రతి ఒక్కరి రామనామ జపంలో ఉంటాడనే నానుడుంది కాబట్టి ఆయనకి అత్యంత విలువైన ముత్యాలహారం సీతమ్మ బహుమతిగా ఇస్తే కూడా దాన్ని కొరికి చూసి దీనిలో రాముడు లేడు నాకొద్దు అన్న భయంకరమైన అతి బీభత్సమైన రామభక్తి పరాయణుడు కాబట్టి. తర్వాత ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే ఆంజనేయ స్వామి గుండెను జీవిస్తే అక్కడ సీతారాములు ఉన్నారు అని ప్రతీతి మనకందరికీ తెలిసిందే. అలాంటి ఆంజనేయుడి వల్లే రాముడికి అంత విపరీతమైన శక్తి సామర్థ్యాలు వచ్చాయి. నన్ను ఒకడు ఇంతగా నమ్మాడు, దైవ సమానుడిగా భావించాడు కాబట్టి నేను దైవం కాకపోతే కుదరదన్నట్టుగా రాముడు కూడా చెలరేగిపోయి ఈ రోజుటికి రామరాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఈ రోజుటికి ఆయన యొక్క భక్తి సామర్థ్యం, శక్తి సామర్థ్యం బయటపడుతుంది. కాబట్టి మనకి దీనంతటికి కారణం అసలు సీత లేనిదే రాముడు లేడు, రాముడు లేనిదే సీత లేడు అనే నానుడు నటించితే హనుమంతుడు మారుతి లేనిదే రాముడు లేడు, రాముడు లేనిదే మారుతి లేడు. ఇది రాసి పెట్టుకోవచ్చు మనం. అలాంటి శ్రీరామాయణంలో హనుమంతుడిది అత్యంత కీలకమైన పాత్ర కాబట్టి హనుమంతుడిని మనం అందులో ఆయన మన దక్షిణాది వాడు కాబట్టి హనుమంతుడిని ఇప్పుడు వాళ్ళ బాలరాముడిగా అయోధ్యలో ఏ విధంగా కొలుస్తున్నారో మనం ఇక్కడ దక్షిణాదిలో కొలిస్తే రాముడిని అద్భుతంగా ఫస్ట్ చేయాల్సింది ఆయన్ని ఎలా కొలవాలంటే హనుమద్ రూపంలో ఉన్నవాడినే కొలవాలి. మన యొక్క ఇది అది కాబట్టి ఇలాంటి హనుమంతుడిని అద్భుతంగా కొలుస్తూ శ్రీరామనవమి వేడుకలు ఏ విధంగా చేసామో చూశారు కదా. ఇక్కడ చూడండి, రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం. కారణం ఏంది? ఈ వేసవిలో ఆయన వసంత నవరాత్రుల్లో రామ నవరాత్రుల్లో పుట్టాడు కాబట్టి వీటిని రామ నవరాత్రులు అంటారు. నవరాత్రుల్ని పుట్టాడు కాబట్టి ఈ వేసవిలో వడపప్పు పానకం అనేది ఎంతో చలవ చేస్తుంది కాబట్టి వీటిని చేసుకోవాలి. తర్వాత మన శక్తి కొద్ది లడ్డు ఉండలు, మిర్చి బజ్జీలు, అరటికాయ బజ్జీలు లాంటివన్నిటిని వచ్చేసి రాముడికి అత్యంత అద్భుతంగా ఈ విధంగా ఒక పీఠ వేసి తయారు చేసి శ్రీరామనవమి వేడుకల్ని ప్రతి ఇంటిని ఒక భద్రాద్రి చేసుకునే విధంగా చేసుకోవచ్చు. అందులో ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చేసుకున్న వాళ్ళకి మరింత రామనామ
ఫలం లభిస్తుంది అని చెప్పడానికే ఈ పూజా విధానం, ఈ వీడియో. కాబట్టి మీరందరూ కూడా దక్షిణాది వారు ఎలా చేసుకోవాలి ఒక శ్రీరామనవమి, ఎందుకు ఇప్పుడు అయోధ్యలో బాలరాముడిని ఎలా పెట్టారో దక్షిణాదిలో జయరాం మారుతిని పెట్టాలి, శ్రీరామ్ మారుతిని పెట్టాలి. కారణం ఏంటంటే మారుతియే సర్వస్వం కాబట్టి. రాముడి నిండా ఆక్రమించబడిన వాడు, ఇప్పటికీ రామనామ మహత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నవాడు మారుతియే. అలాంటి మారుతి లేనిదే రాముడు లేడు. కాబట్టి అందుకనే ఆయన చూడు ఎంత గొప్పగా హత్తుకున్నాడో. నా గుండెల్లో ఉన్నావు నువ్వు, నీ గుండెల్లో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు, నా గుండెల్లో ఉన్నావు నువ్వు అని చెప్పి చూపిస్తున్నాడు. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన నీతి ఇదే. ఈ శ్రీరామనవమికి మరి ముఖ్యంగా ఈ దక్షిణాది వారు చేయాల్సిన శ్రీరామనవమి వేడుక ఇది. చూసారుగా. జై శ్రీరామ్ మారుతి, జై రామ్ మారుతి.